స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ పట్టణంలో ఓ బార్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లే కన్సల్టేషన్ బార్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ తెల్లవారుజామున 1:30 గంటలకు పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు బార్ మొత్తం వ్యాపించాయి. మంటలతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో బార్లో ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. చుట్టూ పొగ అలుముకోవడంతో తప్పించుకునే మార్గం లేక చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు అద్దాలు ధ్వంసం చేసుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో బార్లో 100 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బార్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యల్లో చాలా వరకు తీవ్రమైన గాయాలతో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చినట్లు రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. ఇప్పటి వరకు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 40కి చేరగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆపరేషన్ థియేటర్, వార్డులు ఫుల్ అయిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. స్కీ రిసార్ట్ పట్టణానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉండడంతో ఉగ్రకుట్రగా భావించారు. అయితే ఉగ్రవాద చర్య అనే వార్తలను పోలీసులు ఖండించారు. ఫైర్ వర్క్స్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.